తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసిన మేకదాతు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం జరిగింది. మేకదాతు డ్యాం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపై మేకదాతు వద్ద డ్యాం నిర్మాణానికి ప్రయత్నాలు చేసిన సంగతి మనందరికి తెలిసిందే. మేకదాతు డ్యాం నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. డ్యాం నిర్మాణంతో కావేరీ డెల్టా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. సో మనం చూస్తే కావేరీ గమనిస్తే కనుక తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ఇవి 4 మెయిన్ స్టేట్స్. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది కావేరీ నది జలాల వివాదంపై. ఇప్పుడే కాదు, 2016 సివిల్స్ మెయిన్స్లో ఎస్ఏ క్వశ్చన్ కూడా వచ్చింది ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి. అప్పుడు కూడా అంతే కొట్టుకున్నారు లిటరల్గా. ఇప్పుడు కూడా మోర్ అబౌట్ పాలిటిక్స్ పొలిటీషియన్స్ కూడా ఈ కావేరీ నది జలాల వివాదంలో ఎంటర్ అయ్యారు. అసలు ఈ వివాదం ఏంటి, ఈ గొడవ ఏంటి, ఎందుకు అంత గొడవ అవుతోంది అంటే దీని మీద తమిళనాడు వాళ్ళు కర్ణాటక మీద, కర్ణాటక వాళ్ళు తమిళనాడు మీద వేస్తున్నారనమాట. అసలు ఈ కథ ఏంటో ఒకసారి స్థూలంగా చూద్దాం. అంటే పూర్తిగా మనం డేటా టు డేటా మనకు అవసరం లేదు, కానీ స్థూలంగా చూద్దాం. ఈ కావేరీ నదీ జలాల వివాదం బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది. ఇది అప్పట్లో 1892లో మైసూర్ స్టేట్, ఇప్పుడు కర్ణాటక ప్రాంతంలో మేజర్ స్టేట్ అక్కడ మైసూర్ రాజ్యం అనమాట. మైసూర్ స్టేట్కి మరియు మద్రాస్ ప్రెసిడెన్సీకి మధ్య కావేరీ నదీ జలాల విషయంలో ఒక ఒప్పందం కుదిరింది, ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఎప్పుడు 1892లో. ఈ ఒప్పందం 1924లో ఒకసారి మళ్ళీ ఒక చిన్న వివాదం వస్తే మళ్ళీ రివిజన్ అయ్యి ఇంకో కొత్త ఒప్పందం కుదిరిందనమాట 1924లో. దీని ప్రకారం మైసూర్ రాష్ట్రం, అప్పట్లోనే మైసూర్ రాష్ట్రము కావేరీ నది పైన వాళ్ళు కృష్ణరాజసాగర్ డ్యామ్ కట్టుకోవచ్చు. అదేవిధంగా మెడ్రాస్ ప్రెసిడెన్సీ మెట్టూర్ డ్యామ్ కట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ కృష్ణరాజసాగర్ డ్యామ్ కట్టుకోవచ్చు మైసూర్ స్టేటు. అదేవిధంగా తమిళనాడు వాళ్ళు మెట్టూర్, అంటే మెడ్రాస్ స్టేట్ వాళ్ళు, మెడ్రాస్ ప్రెసిడెన్సీ వాళ్ళు మెట్టూర్ డ్యామ్ కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ 44.8 వేల మిలియన్ క్యూబిక్ల అడుగుల నీటిని నిల్వ చేసే విధంగా ఈ డ్యాముని, ఈ కృష్ణరాజసాగర్ డ్యామ్ని కట్టుకోవచ్చు అని ఒప్పందంలో ఉంది. అయితే 50 సంవత్సరాల తర్వాత మొత్తం ఈ ఒప్పందాన్ని సమీక్షించాలి, రివ్యూ చేయాలని కూడా ఉందన్నమాట. అంటే 1924లో కృష్ణరాజసాగర్ డ్యాము, మెట్టూర్ డ్యామ్ సంబంధించి ఒప్పందం కుదిరింది. కృష్ణరాజసాగర్ డ్యామ్లో ఎంత నీటిని నిల్వ ఉంచుకోవచ్చో కూడా చెప్పుకున్నారు. అయితే ఇది 50 years తర్వాత రివ్యూ చేయాలి, 50 సంవత్సరాల తర్వాత రివ్యూ చేయాలనుకున్నారు అనమాట. సో 1924 తర్వాత మళ్ళీ దీని రివ్యూ అనేది 1974లో జరిగిందనమాట. సో ఈ రివ్యూ సందర్భంగా చాలా అంశాలు తీసుకొచ్చారు. కర్ణాటక అంటే మైసూర్ రాజ్యం, అప్పట్లోనే మైసూర్ రాజ్యము, ఈ కన్స్ట్రక్షన్ అక్కడితో ఆపకుండా హారంగి, కాబిని, హేమావతి డ్యామ్స్ కట్టింది. ఇవి 1924 అగ్రిమెంట్కి వాయులేషన్ అని చెప్పి తమిళనాడు గొడవ చేసింది. ఈ తమిళనాడు ఈ విషయము మిగతా డ్యాముల కన్స్ట్రక్షన్ అంతా ఇల్లీగల్గా జరుగుతుంది అని చెప్పి కేంద్రం దగ్గర తీసుకెళ్ళి ఈ విషయాన్ని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 కింద పరిష్కరించాలి అని చెప్పి అప్పటి నుంచి గోల్ చేసింది. సో దాంతో 1974లో ఇంకొకసారి కర్ణాటక ఈ మొత్తం కావేరీ నది జలాల్ని రకరకాల డ్యామ్స్లో, రిజర్వాయర్స్లో స్టోర్ చేయడం మొదలెట్టిందనమాట. దాంతో తమిళనాడుకి ఇంకా కోపం వచ్చేసింది. దాంతో 1990 దశకంలో కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అని చెప్పి CWDT అంటాం దీన్ని, కావేరీ నదీ జలాల ట్రిబ్యునల్ అనమాట, వేశారనమాట. ఈ ట్రిబ్యునల్ 1990లో వేస్తే 2007లో ఈ ట్రిబ్యునల్ తన అవార్డును ప్రకటించిందనమాట. ఈ అవార్డు ప్రకారం ఏం చెప్పింది, తమిళనాడుకి 419 TMCలు నీళ్లు, కర్ణాటకకి 270 TMC నీళ్లు, కేరళకి 30 TMCలు, పుదుచ్చేరికి 7 TMCలు వెళ్ళాలి అని చెప్పింది. అంటే వాళ్ళ డిమాండ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ డిమాండ్లు అంతా ఒప్పుకోకుండా తమిళనాడు యాక్చువల్గా 512 TMCలు అడిగితే తమిళనాడుకి 419 TMCలు, కర్ణాటకకి 270 TMCలు, కేరళకి 30 TMCలు, పుదుచ్చేరికి 7 TMCలు నీళ్లు ఒప్పుకున్నాయి అనమాట. అయితే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంకా గొడవ ఎక్కువైపోయింది. కర్ణాటక, తమిళనాడు ఒప్పుకోలేదు అసలు. మేజర్గా వీళ్ళిద్దరి మధ్య గొడవ బాగా పెరిగిపోయింది అనమాట. 2012 నుంచి గొడవ అయ్యి దాదాపు అక్కడ రాజకీయ పార్టీల నేతలు దీని గురించి రాజీనామాలు చేసి పెద్ద పెద్ద గొడవలే అయ్యాయి. 2016లో అయితే మద్రాస్ వెళ్ళే బస్సులని ఎక్కి మరి కర్ణాటకలో, బెంగళూరులో కొట్టారనమాట. సో ఇవన్నీ పెద్ద పెద్ద ఇష్యూస్ అయినప్పుడు ఈ ఇష్యూస్ మొత్తం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. ఈ తమిళనాడు, కర్ణాటక ఇద్దరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మాకు కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మాకొద్దు,
మాకు దీన్ని రివైజ్ చేయండి అని చెప్పి. అయితే 2018లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కావేరీ నది అనేది జాతి సంపద, నేషనల్ అసెట్ అనమాట. అండ్ చిన్న చిన్న మార్పులు చేసి కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునే మళ్ళా సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. చిన్న చిన్న మార్పులు చేసి ఇచ్చింది. భారతదేశంలో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనే అంశం మన రాజ్యాంగంలో కూడా ఉంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 262లో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అనే అంశం గురించి రాస్తుందన్నమాట. ఆర్టికల్ 262 ప్రకారం ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి వాటిని సాల్వ్ చేయడానికి, ఆ వివాదాలు పరిష్కరించడానికి పార్లమెంట్ చట్టం చేయొచ్చు అని ఉందన్నమాట. సో ఆర్టికల్ 262 ప్రకారం వచ్చిన ఒక చట్టమే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956. అయితే ఈ చట్టం ప్రకారం ఏదైనా రివర్ వాటర్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయొచ్చు అనమాట. సో మనం వింటూ ఉంటాం కదా, కృష్ణా ట్రిబ్యునల్, కావేరీ ట్రిబ్యునల్ ఇలా. సో ఇట్లాంటి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేశారు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 ప్రకారం. అయితే ఇంటర్ స్టేట్ రివర్ వాల్యూస్ అనేది మన యూనియన్ లిస్ట్లో 7th షెడ్యూల్లో ఉన్న యూనియన్ లిస్ట్లో ఎంట్రీ 56లో ఉంది. స్టేట్ లిస్ట్లో రివర్స్ సంబంధించి వాటర్ సప్లై రివర్స్ సంబంధించి స్టేట్ లిస్ట్లో ఉన్న వాటర్ సప్లై ఏమో ఎంట్రీ 17లో ఉంది.